మిమ్మల్ని చూస్తే మీరు నవ్వించిన ఒక సన్నివేశం గుర్తు తెచ్చుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సునీల్ గారు. అవును. సో కృష్ణాష్టమి ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, కానీ ఎందుకు అంత సక్సెస్ అవ్వలేదని మీరు? కృష్ణాష్టమి దే వాంట్ మోర్ కమెడియన్ ఫ్రమ్ మీ అండి. డిగ్నిటీ కాదు వాళ్ళకి. కృష్ణాష్టమి కథ కూడా మంచిదే. మేబీ నాకు ఇది చేయటం, నన్ను పెట్టినప్పుడు ఇంకా కొంచెం కామెడీ చేయాల్సిందేమో. అలాగే నేను స్టోరీ విషయంలో చీట్ చేయలేం కదండి. సో మేబీ ఎక్స్పెక్టేషన్కి అందలేదేమో. అప్పటికి సినిమా డిజాస్టర్ కాదండి. అప్పటికి మాకు చాలా బాగా జనం, యాక్చువల్ చెప్పాలంటే చాలా బాగా ఆదరించినట్టు లెక్క ఆ సినిమాని కూడా. ఫ్యాక్ట్ అయితే కొంచెం కామెడీ ఉంటుంది జక్కన్లో. ఎత్తేసి నెత్తిన పెట్టేసుకున్నారు. ఓ సో దే వాంట్ మీ లైక్ దిస్ అనేది అర్థమైంది. సునీల్ అంటే నవ్విస్తాడు, పదండి ఫ్యామిలీ అంతా వెళ్ళి కూర్చుందాం. ఇది అసలు ఫుల్గా ఉంటుంది. ఇందులో సునీలే కాదు, ఎవడ పడితే నవ్వించేస్తుంటాడు ఈ సినిమా అంతా. మీరే ఇప్పుడు చెప్పారు 15 years మీరు చేసిన కామెడియన్గా చేసింది ఇంకా జనాలు గుర్తుపెట్టుకుంటున్నారని. సో మళ్ళీ హీరోగానే కాకుండా మళ్ళీ ఏమైనా మంచి రోల్, మంచి క్యారెక్టర్ వస్తే నేను గ్యారంటీ చేస్తాను, అందులో డౌట్ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అందరిలో ఉన్న తర్వాత 5 years హీరోగానే చేయలే. నేను చేయనని కూడా చెప్పా. ఎవరైనా 3 crores సినిమా తీస్తే 13 crores కలెక్షన్ వస్తే హీరోగా చేయడం ఎవరు మానరండి. 3 crores సినిమా చేసి 3 crores 10 lakhs వస్తే చాలు, హీరో కంటిన్యూ అయిపోతారు. నేను మంచి సినిమా వస్తే చేస్తాను, అప్పుడు దాకా కమెడియన్గా చేస్తాను. నాకు కమెడియన్ చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా సార్ ఇది కాకుండా? చూస్తారుగా, ముందే ఎందుకు రివీల్ అని. ఓకే. సో ఇప్పుడైతే మేము గోల్డ్ హెయిర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకేమున్నాయి నెక్స్ట్ క్రాంతి మాధవ్ గారి సినిమా ఉందండి, పర్చూర్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. క్రాంతి మాధవ్ గారు అంటే మేమందరం బాగా లైక్ మెసేజ్ కానీ అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ మీ కాంబినేషన్ అనగానే అందులో కూడా ఫుల్ లెంత్ కామెడీ ఇచ్చారు నాకు. లాస్ట్లో చిన్న మెసేజ్ అంతే. మెసేజ్ లేకుండా ఆయన సినిమా తీయలేరు. ఫస్ట్ టైం ఆయన ఫుల్ కామెడీతో సినిమా చేస్తాను. ఓకే. ఆయన చెప్పిన కథ నచ్చింది నాకు, కామెడీ కథ. ఓకే సార్, సూపర్. అది దాని తర్వాత ఎన్కౌంటర్ శంకర్ గారి డైరెక్షన్లో 2 countries అని వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం ఇన్ మలయాళం. రీమేక్ మూవీ వన్ ఆఫ్ ద టాప్ 3 films అదొకటి. ఇప్పుడు మలయాళంలో టాప్ 5 అనుకుంటా, అందులో అదొకటి. ఆ రీమేక్ ఒకటి చేస్తున్నాను. అది కాకుండా ఇంకో సినిమా ఉందండి, వీరు కూడా ఇమీడియట్గా ఇంకో సినిమా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. నాతోనే మీ కాంబినేషన్లో మళ్ళీ 1 month నాకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అండ్ ఉపేంద్రది ఒక సినిమా ఉందండి, ఓకే చేసుకున్నది. అతను సినిమాటర్ గారు రైటర్, అతని డైరెక్షన్లో ఒక సినిమా, అదొకటి. ఇవి ఉన్నాయండి ప్రజెంట్. సో సాధారణంగా స్ట్రైట్ మూవీస్ అనగానే మీ వేలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక రీమేక్ సినిమా చేస్తున్నప్పుడు దానికోసం ఏమైనా స్పెషల్ వర్క్ అలాంటిది ఏమైనా చేస్తున్నారా? లేదండి, యాక్చువల్గా వర్క్ అంతా నాకు రైటర్స్ టీము అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకైతే అది ఎలా సెట్ అవుతుందనే రకంగా తయారు చేసి నా ముందు పెడతారండి. నేను దాంట్లో లేనిది, ఇంతకుముందు ఎంత హిట్ అయినా ఆ సినిమాలో ఆ హీరో చెయ్యింది నేను ఏం చేయాలి ఇందులో అని ట్రై చేస్తాను. పూలరంగుడు అలాగే చేశాను, అందాల రాముడు అలాగే చేశాను. ఆ రెండు అంతే. అంతకుముందు హీరోలు చెయ్యింది అయినా చేద్దాం ఇందులో. సో సునీల్ స్టైల్ చూపించాలి. వాళ్ళు అన్ని డ్యాన్సులు చేయలేదండి. అలాగే ఇందులో అయితే పూలరంగుల్లో 6 pack ఏం చూపించలే, అన్నీ లోడ్లు కావాలని వేసుకుని చేసింది. 6 pack వదిలేసారా సార్? అంటే ఈ సినిమాకి వద్దని క్రాంతి కూడా నాకు పొగ్గులు ఉండాలి, నాకు ఇలా గోవిందలాగా ఉండాలి నువ్వు భయ్యా, నాకు అలాగే కావాలి సునీల్ అని తన ఎవరన్నా మళ్ళీ టార్గెట్ ఇచ్చి నువ్వు చేయాలి భయ్యా నేను రెడీ. బాబాయ్ సార్ 6 pack ఏదో షాప్కి వెళ్ళి తెచ్చినట్టు తెచ్చేస్తున్నారు మీరు. కదండి, కష్టపడితే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా ఈ లాఫింగ్ ఫెస్ట్ కోసం మేమైతే ఇంక వెయిట్ చేస్తున్నాం. దసరాకి ఆ పండగ నిజంగా దసరా రోజు హ్యాపీగా నవ్వుకోవడానికి. సో మీ సినిమాలు అనగానే మీరే చెప్పారు ఇప్పుడు బాగా నవ్వించాలి, ఫ్యామిలీ అంతా ముసలోళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు వచ్చేసి కూర్చుంటారు థియేటర్లో, మా సునీల్ నవ్విస్తాడు అని. మరి ఈ సినిమాతో ఏం చేయబోతున్నారు ఆడియన్స్? ఈ సినిమాతో నమ్మకం ఇంకా పెరిగిపోద్దండి అందరికీ.
అయ్యి బాబోయ్ అనుకున్న దానికంటే ఎక్కువ నవ్వించాడండి అనుకుంటారు, అందులో డౌట్ లేదు. దట్ వై బికాస్ ద ఓన్లీ బికాస్ ఆఫ్ వీరు ఇట్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఐ డ్రీమ్ వ్యూయర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది కనీసం? నా క్యారెక్టర్ పేరు బంగారాజు అండి. మీరు టైటిల్లో చూస్తే ఈడు గోల్డ్ ఎహే అని ఉంటుంది కదా, గోల్డ్ కలర్ ఉంటుంది, అలాగే లాఫింగ్ బుద్ధ ఉంటుంది, గోల్డ్ ఐటమ్, ఎహే ఆ ఎటకారం కూడా ఉంటుంది అందులో. అయితే ఇదేనండి సినిమా ఫ్యాక్ట్. అయితే ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ దాకా నవ్వుకుంటూ ఉంటారు జనాలు.